ఫ్యామిలీ మొత్తం పైసలు లెక్క పెడుతున్నారు. ఏంద్రా వీళ్ళకి ఇన్ని పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి అని చూస్తున్నారా గైస్? ఏమి లేదండి, పిల్లల కిట్టి బ్యాంక్ అయితే పగలగొట్టేసిండ్రు ఈరోజు. సో ఎవ్రీ ఇయర్ మా ఇంట్లో అయితే అనుపాప బర్త్డే అప్పుడైనా హనీ బర్త్డే ఇద్దరు ఇట్లా ఎవరిదన్నా బర్త్డే ముందు కిట్టి బ్యాంక్ అనేది అయితే పగలగొట్టడం జరుగుతుంది. యాక్చువల్గా ఇది అయితే అను బర్త్డే వీడియో కంటే ముందు రివీల్ అవ్వాలి, కాకపోతే బర్త్డే అయిపోయిన తర్వాత నేను పెడుతున్నాను. హనీ అను కిటీ బ్యాంక్లో ఎంత అమౌంట్ వచ్చాయన్నది వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. లాస్ట్లో అయితే వాళ్ళ కిటీ బ్యాంక్లో ఎంత అమౌంట్ వచ్చింది అన్నది అయితే నేను మీకు వీడియోలో చూపించేస్తాను. ఇవన్నీ 5 రూపీస్ కాయిన్స్ జమ చేస్తుంటే నోట్స్ ఏవి నోట్స్ చూపిహరు పోతున్నాయి పోతున్నాయి పోతున్నాయి. ఏం కలపండి 50సా? ఈ కిట్టి బ్యాంక్లో మాకైతే కొత్త కొత్త కాయిన్స్ అని, అంటే కొత్తవి అంటే పాతవి మన చిన్నప్పుడు వాడిన కాయిన్స్ 90 కిడ్స్లో ఆటానా 1 రూపీ కాయిన్. అసలు ఈ 50 రూపీస్ 50 NP కాయిన్ అయితే అసలు ఇప్పుడు ఎవరి దగ్గర కనిపించట్లా, చెల్లట్లేదు కూడా అనుకుంటా. అండ్ మాకైతే ఈ కిటీ బ్యాంక్లో $1 దొరికింది. సో ఇది ఏం డాలర్ అన్నది కూడా మాకు అర్థం అవ్వట్లేదు. ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేసేయండి. సో ఇదైతే $1 దొరికింది మాకు. సో ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు అలా ఎవరైనా ఇచ్చినప్పుడు తీసుకొచ్చి అట్లా పిల్లలకి ఇచ్చేసి కిట్టి బ్యాంక్లో వేసేవాళ్ళం అనమాట. సో ఈరోజు కిట్టి బ్యాంక్ పగలగొట్టినప్పుడు మాకైతే కాయిన్స్ దొరుకుతున్నాయి కొత్త కొత్తవి, అంటే స్పెషల్గా మాకు కూడా గుర్తుకులేవు డాలర్స్ అందులో వేసినట్టు. సో హనీ అను అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ కిట్టి బ్యాంక్లో ఇన్ని కాయిన్స్ ఉన్నాయా అనేసి అని. ఇంకా అన్ని కాయిన్స్ నోట్స్ అని అయితే కౌంటింగ్ చేసేసి అన్ని మల్టిపుల్ చేస్తున్నాం అనమాట. ఒక బుక్ తీసుకొని ఫోన్ తీసేసుకొని అందులో నోట్ డౌన్ చేసుకుంటున్నాము. సో చూసేయండి, అక్కడ అయితే వచ్చేసి 1 రూపీ కాయిన్స్ 197, ఇట్లా 2 రూపీస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి అనేసి అని అయితే ఇంకా యాడ్ చేసి వాళ్ళ డాడీ వేసేస్తున్నాడు అనమాట. సో ఈ అమౌంట్ తోటి అయితే హనీ అను వాళ్ళకి ఇష్టమైన గిఫ్ట్స్ ఏవైనా కొనుక్కుంటారు. సో ఆ గిఫ్ట్స్ ఏం కొనుక్కుంటారు అన్నది ఇంకా అమౌంట్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. సో పిల్లలకైతే ఇది ఒక హ్యాపీనెస్ అండి. ఒక కిటీ బ్యాంక్ తెచ్చి వాళ్ళకంటూ ఇచ్చేసేయండి, వాళ్ళు అందులో చేసుకునే సేవింగ్స్ తోటి వాళ్ళకి ఇష్టమైన ఐటమ్స్ కొనుక్కుంటూ అయితే సూపర్గా హ్యాపీగా ఉంటారు. సో మేమైతే మళ్ళీ ఈ గల్లగురి అయితే పగలగొట్టేసినాం కదా, నెక్స్ట్ గల్లగురికి తీసుకొచ్చేసేయాలి. ఇవేమో చినిగిపోయినాయి అనమాట, నోట్స్ అన్ని వేస్ట్ అయిపోయినాయి ఇంకా. సో ఇంకా అవి వదిలేసేసి రిమైనింగ్ నోట్స్ అయితే కౌంటింగ్ చేస్తే మొత్తం అన్ని కాయిన్స్ అవన్నీ వచ్చేసి 2094 రూపీస్ వచ్చినాయి. సో అక్క చెల్లెలు ఇద్దరు అయితే ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట, నీకు 1000 నాకు 1000 అనేసి అని ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సో అను కంటే హనీ ఎక్కువ వేసిందని చెప్పాలి, అను ఎక్కువ చిడితిండి తింటుంది, హనీ వచ్చేసి సేవింగ్స్ అనమాట. సో ఇంక ఇద్దరికి హాఫ్ ఆఫ్ అని ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇదండి మా వీడియో. మీకు కూడా మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం ఎంకరేజ్మెంట్ చేసేయండి. బాయ్ బాయ్.